ఆకాశంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. సరిగ్గా రాత్రి 9:57 ప్రారంభమైన చంద్రగ్రహణం అర్ధరాత్రి 1:26 వరకు ఉండనుంది. గ్రహణ కాలం 3:30 గంటలు ఉండనుంది. రాత్రి 11:42 గ్రహణ మధ్యస్థ సమయంగా నిర్ణయించారు శాస్త్రవేత్తలు. సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూమి నీడ చంద్రుడిపై పడటంతో పౌర్ణమి రోజు చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్రగ్రహణం అంటారు. సూర్యుని చుట్టూ పరిభ్రమించే భూకక్షకు 5 డిగ్రీలు ఏటవాలుగా చంద్రుడి కక్ష ఉంటుంది. మరోవైపు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదంటున్నారు సైంటిస్టులు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తోంది. అందుకే దీనికి బ్లడ్ మూన్ అని పేరు పెట్టారు. హైదరాబాద్ లోనూ చంద్రగ్రహణం సంపూర్ణంగా స్పష్టంగా కనిపిస్తోంది. భాగ్యనగరంతో పాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, హిమాచల్, లడాక్, రాజస్థాన్, గుజరాత్, కూర్గ్లోనూ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు సైంటిస్టులు. భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతుంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. బ్లడ్ మూన్ గా పిలిచే ఈ చంద్రగ్రహణం ఎలాంటి పరికరాలు లేకుండా ప్రతి ఒక్కరూ చూడొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. గ్రహణంతో ఎలాంటి అపోహలు నమ్మొద్దని చెప్తున్నారు. భయం లేకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు సైతం చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చని చెప్తున్నారు. అయితే చంద్రగ్రహణం గడియల్లో జాగ్రత్తలు అవసరమని అర్చకులు చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, పిల్లలు జాగ్రత్త అంటున్నారు. కుంభరాశి వాళ్లకు చంద్రగ్రహణం చూస్తే ముప్పని చెప్తున్నారు. ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపిస్తుంది. భారత్, సింగపూర్, చైనా, రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది. మరోవైపు గ్రహణం కారణంగా దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరిగి సోమవారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు నిర్వాహకులు. భారతదేశంలో చంద్రగ్రహణం వేళ ప్రజలు అనేక విశ్వాసాలతో నియమాలు పాటిస్తుంటారు. ఆహారం, నీళ్లు తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. దుష్టశక్తి ఆవరిస్తుందన్న భయంతో ఎక్కడికి వెళ్లరు. కొందరు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డలకు గ్రహణం ప్రమాదమని నమ్ముతుంటారు. దీంతో వారిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, అప్డేట్స్ ఏంటి? అవంతి, మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చంద్రగ్రహణం ప్రారంభమైంది. క్రమక్రమంగా ఈ చంద్రగ్రహణం అనేది ఈ రాత్రి 11:42 పూర్తి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 1:26 చంద్రగ్రహణం పూర్తవుతుంది. మొత్తం 3:26 పాటు ఈ చంద్రగ్రహణం ఉండనుంది. అయితే ఈ చంద్రగ్రహణం సంబంధించి ఇది ఖగోళంలో జరిగే ఒక అద్భుతంగా మొదటి నుంచి కూడా ముందస్తుగా శాస్త్రవేత్తలు గాని, ఇటు పండితులు గాని కొన్ని అంశాలకు సంబంధించి డీటెయిల్స్ ఇస్తూ వస్తున్నారు. ఆ ఖగోళంలో జరిగేటువంటి అద్భుతం అంటే చంద్రునికి, సూర్యునికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో ఆ భూమికి సంబంధించిన నీడ చంద్రుని మీద పడి అక్కడ ఉండేటువంటి ఆ రెడ్ కలర్ లో చంద్రుడు పూర్తిగా మారిపోవడం వల్ల దాన్ని మనం బ్లడ్ మూన్ గా చెప్తూ వస్తున్నామని పేర్కొంటున్నారు. దాంతో పాటు ఏదైతే రంగును బట్టి బ్లూ మూన్ గానీ, రెడ్ మూన్ గా గానీ ఈ చంద్రగ్రహణం సంబంధించి పేర్లున్నాయి, వాటిని మెన్షన్ చేస్తూ వస్తారు. అయితే ఇప్పుడు చంద్రగ్రహణం ప్రారంభమైంది. 11:42 ఇది సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటికే చాలా మంది కూడా ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. శాస్త్రవేత్తలు అయితే నేరుగా ఎట్లాంటి పరికరం లేకుండా ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు. ఎట్లాంటి ఆచారాలు కానీ, లేకపోతే ఎట్లాంటి కొన్ని నమ్మకాలనే వాటిని కూడా నమ్మాల్సిన అవసరం లేదు. గర్భిణీలు ఇంట్లోనే ఉండాలి, లేకపోతే పిల్లలు ఇంట్లోనే ఉండాలి, గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకూడదని, లేకపోతే గ్రహణ సమయంలో ఎట్లాంటి పూజలు చేయకూడదని, గ్రహణం ఉన్నప్పుడు తినడం గానీ, ఆహారం నిల్వ ఉంచడం గానీ చేయదని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పండితులు చెప్తున్నప్పుడు కూడా శాస్త్రవేత్తలు మాత్రం ఇట్లాంటివి ఏమీ అవసరం లేదండి. ఎందుకంటే గ్రహణం అనేది ఏర్పడినప్పుడు కొన్ని చోట్ల పూర్తిగా కనిపిస్తుంది, కొన్ని చోట్ల పాక్షికంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా దీని ఎఫెక్ట్ అనేది ఈ ప్రయాణాలు చేయడం వల్లనో, పూజలు చేయడం వల్లనో, తినడం వల్ల వాళ్ళ మీద పడదు అని చెప్పి మొదటి నుంచి
శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్తూ వస్తారు. అయితే పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని రాశులకు సంబంధించి కుంభం, మీనం, సింహం ఇట్లాంటి రాశులకు సంబంధించిన వారి మీద ఈ గ్రహణం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దాంతో పాటు ఈ గ్రహణ సమయంలో బయటకు రాకపోవడం కూడా మంచిదని చెప్తున్నారు. కొందరికి అంటే ఏదైతే మనం గ్రహాలు మెన్షన్ చేసినామో వాళ్ళకి సంబంధించి ఆ వ్యాపారాల్లో గానీ ఉద్యోగాల్లో గానీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని కూడా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు. మరోవైపు శాస్త్రవేత్తలు మాత్రం ఇట్లాంటి అవకాశాలు ఏమి లేవు, మనకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ బ్లడ్ మూన్ అనేది వస్తుంది. లాస్ట్ టైం 2022లో వచ్చింది. ఇప్పుడు మనకు ఈ 2025లో ఇప్పుడు ఇది కనిపిస్తుంది. మళ్ళీ 2028 డిసెంబర్ 31 నాడు ఈ బ్లడ్ మూన్ అనేది వస్తుందని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ ఛాన్స్ ఉంది కాబట్టి అట్లాంటి ఎఫెక్ట్ ఏది ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు. బ్లడ్ మూన్ అనగానే ఇది ఒక భయంకరమైనదిగా కొందరు స్వీకరిస్తున్నారు తప్ప దానివల్ల ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అందరూ కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎట్లాంటి దీనికి స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి ఏమైనా ఎక్విప్మెంట్ కూడా దీనికి అవసరం లేదు, నేరుగా చూడే అవకాశం ఉంటుందని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే చాలా మంది ప్రజలు మాత్రం దీన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికోసం ముందు నుంచి కూడా సిద్ధమయ్యారు. ఈ రోజు ఏదైతే సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుందో అంటే 11:42 సమయానికి పూర్తిగా గ్రహణం ఏర్పడుతుందో ఆ టైంకు చాలా మంది దీన్ని వీక్షించే అవకాశం కనిపిస్తుంది. ఇది మన భారత్ తో పాటు సింగపూర్ గానీ, అదేవిధంగా ఆఫ్రికా దేశాల్లో గానీ, ఆస్ట్రేలియా దేశాల్లో ఇది సంపూర్ణ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో, న్యూజిలాండ్ దేశాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది కాబట్టి వాళ్ళకు పూర్తిగా కనిపించే అవకాశం ఉంటుందని ఇప్పటికే చెప్పారు. అయితే ఇప్పుడు ఏదైతే స్పష్టంగా సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుందో ఆ కనిపిస్తున్న దేశాల్లో కూడా మేఘాలు గానీ లేకపోతే కాలుష్యం గానీ అడ్డు రాకపోతే ఆ చంద్రగ్రహణం పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రూపంలో మనందరికీ కూడా కనిపిస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పారు. శ్రవంతి, ఇప్పుడైతే చంద్రగ్రహణం ప్రారంభమైంది. 11:42 మనకు స్పష్టంగా సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు.